వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. స్మగ్లింగ్ చేస్తూ అరెస్ట్ అయిన కన్నడ నటి రన్యారావు కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. రన్యారావుకు కర్ణాటక ప్రభుత్వం కోట్లాది రూపాయల విలువైన భూమి ఇవ్వడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే రన్యారావుకు ప్రభుత్వం ఆ భూమిని ఎందుకు ఇచ్చింది, ఎలా ఇచ్చింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కర్ణాటక డీజీపీగా పనిచేసిన రామచంద్రరావు కుమార్తె అయిన రన్యారావు మార్చి 3న బంగారం స్మగ్లింగ్ చేస్తూ బెంగళూరు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో పట్టుబడింది. 14.8 కిలోల బంగారాన్ని ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత బెంగళూరులోని ఆమె ఇంట్లో సోదాలు చేయగా 2 కోట్లకు పైగా విలువైన ఆభరణాలతో పాటు భారీగా నగదు లభ్యమైంది. మరోవైపు రన్యారావుకు కోట్లాది రూపాయలు విలువ చేసే 12 ఎకరాల భూమిని కర్ణాటక ప్రభుత్వం కట్టబెట్టిన విషయం వెలుగు చూసింది. 2023లో కర్ణాటక పారిశ్రామిక ప్రాంతాల అభివృద్ధి బోర్డు తుమకూరు జిల్లాలో ఉన్న సిరాలోని 12 ఎకరాల పారిశ్రామిక భూమిని రన్యారావుకు ఇచ్చింది. 2023 జనవరిలో బసవరాజ్ బొమ్మాయి సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఆమె సోదరుడు రుషభ్ డైరెక్టర్లుగా ఉన్న క్సిరోడా ప్రైవేట్ లిమిటెడ్ కు భూమిని మంజూరు చేసింది. అప్పుడు కంపెనీ స్టీల్ టీఎంటీ బార్ తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయడానికి 138 కోట్ల రూపాయల పెట్టుబడి పెడతామని రన్యారావు హామీ ఇచ్చింది. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ ద్వారా 160 మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పింది. దీంతో 137వ రాష్ట్ర స్థాయి సింగిల్ విండో క్లియరెన్స్ కమిటీ సమావేశంలో రన్యారావుకు భూమి కేటాయింపుకు ఆమోదం లభించింది. మరోవైపు ఈ కేసు పొలిటికల్ టర్న్ తీసుకుంది. రన్యారావు సంస్థకు భూమి కేటాయింపులపై కర్ణాటకలో అధికార కాంగ్రెస్ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రన్యారావు సంస్థకు భూమి కేటాయించడంపై బీజేపీ విమర్శలు చేసింది. దీనికి కౌంటర్ అటాక్ చేసిన కాంగ్రెస్ బీజేపీ హయాంలోనే రన్యారావుకు భూమి కేటాయించినట్లు ఆధారాలు బయటపెట్టింది. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఇప్పటికే ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. అయితే క్సిరోడా కంపెనీ అధినాయకురాలైన రన్యారావు ప్రస్తుతం స్మగ్లింగ్ కేసులో చిక్కుకోవడంతో సమస్య ఏర్పడింది. ఇప్పుడు ఆ భూమిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.